హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈవెన్ మనం లాస్ట్ వీడియోస్ లో ఈపీస్ ఓకే ఫ్యాబ్రిక్ రెస్ట్ ఈపీస్ అయితే గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అలానే కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. లైక్ డిప్లాయ్మెంట్ పైప్ లైన్స్, డేటా పైప్ లైన్స్, నోట్బుక్స్, వాటిని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అండ్ డేటా ఫ్రేమ్ కింద కావచ్చు, లేకపోతే టేబుల్స్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటనేది డీటెయిల్ గా మనం ప్రీవియస్ క్లాసెస్ చెప్పడం జరిగింది. ఓకే. సో ఈ రోజు ఏంటంటే లేక్ హౌసెస్. ఓకే, మనకి రకరకాల లేక్ హౌస్లు ఉంటాయి కదా. ఏదర్ వర్క్ స్పేస్ లెవెల్ కావచ్చు, ఎంటైర్ టెనెంట్ లెవెల్ కావచ్చు. బట్ మనం ఏంటంటే ఈ వీడియోలో స్పెసిఫిక్ వర్క్ స్పేస్ లెవెల్లో లేక్ హౌస్ ఏంటని చూద్దాం. సో ఇది కోడ్ కామన్ ఎక్కడైనా. సో వర్క్ స్పేస్ అయితే నేను వర్కౌట్ చేశాను. అంటే ఈ పర్టికులర్ వర్క్ స్పేస్ లో ఏదైతే లేక్ హౌస్ ఉందో ఆ లేక్ హౌస్ నేను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్. ఫస్ట్ సెషన్ కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత ఏదైతే పర్టికులర్ సెల్ మీరు రన్ చేస్తారో అది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో స్టిల్ గోయింగ్ లోడ్ అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే సో ఇట్ హ్యాస్ టు పుల్ ఆల్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ లైక్ ప్రాసెస్. ఓకే, గోయింగ్ ఆన్. సో రన్నింగ్ సెల్ 1. ఓకే, మీరు ఇక్కడ టైం ఫ్రేమ్ కూడా చూసుకోవచ్చు. ఎంత టైం తీసుకుంటుంది ఏంటనేది, సెషన్ ఎంత టైం తీసుకుంటుంది అనేది కూడా మీరైతే వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ప్రతిదానికి కూడా ఒక స్టేటస్ కోడ్ ఉంటాయి అనమాట. రెస్పాన్స్ కోడ్స్ అని చెప్పాలి. లైక్ 200, 201, 400, 401, ఇలా రకరకాల కోడ్స్ ఉంటాయి అనమాట. బేస్డ్ ఆన్ కోడ్ బట్టి మనకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఏంటనేది కూడా ఐడెంటిఫై చేయడానికి వీలు ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ 401, 400 వస్తాయి ఇలా వచ్చినట్టు అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు రెస్పాన్స్ 200 వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్. ఓకే, సో ఇలా మనకి అవుట్పుట్ అనేది రావడం జరిగింది. ఇది మొత్తం కూడా జేసన్ ఫార్మాట్ లో ఉంటుంది. సో మీ అందరూ తెలుసు. ఓకే, జేసన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. సో లైక్ దాంట్లో ఆబ్జెక్ట్స్ ఉంటే కీ వాల్యూ పేరు ఉంటుంది కదా. అలానే ఆబ్జెక్ట్ అరేస్, అరేలో మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇలా రకరకాలు ఉంటుంది అనమాట. బట్ అది వెరీ ఈజీ. సో నెస్టింగ్ లెవెల్స్ కావచ్చు, అది కొంచెం అర్థం చేసుకుంటే అది పెద్ద కష్టం అయితే కాదు, బేసిక్ అర్థం. ఓకే, ఇక్కడ నుంచి నేను జస్ట్ వాల్యూ ఉంది కదా. సో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేస్తాం. చూడొచ్చు వర్క్ స్పేస్ ఐడి, టైప్, లేకోస్ అండ్ ప్రాపర్టీస్, ఐడి, డిస్ప్లే నేమ్, డిస్క్రిప్షన్. ఓకే, ఎక్కడ కూడా ఏ లేకోస్ కూడా మనం డిస్క్రిప్షన్ అనేది మెయింటైన్ చేయడం లేదనమాట. అన్ని కూడా బ్లాంక్ ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అంటే 1 లేక్ టేబుల్ పాత్, 1 లేక్ ఫైల్ పాత్, ఇలా చాలా ఉంటుంది అనమాట. డిఫాల్ట్ స్కీమా కావచ్చు అన్ని కూడా. సో దీన్ని ప్రాపర్ గా కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ దాకా ఏంటి, వర్క్ స్పేస్ ఐడి, టైప్, ఐడి, డిస్ప్లే నేమ్, డిస్క్రిప్షన్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, నో నీడ్ టు డూ ఎనీథింగ్. బట్ ఈ ప్రాపర్టీ కాలం ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్ లో మళ్ళీ నెస్టెడ్ ఆబ్జెక్ట్ ఉందన్నమాట. సో దాన్ని ప్రాపర్ గా ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో దానికోసం ఇక్కడ చూడొచ్చు ప్రాపర్టీస్, గెట్ ఐటమ్ ఇవన్నీ కూడా తీసుకొని ప్రాపర్ గా చేశాను అనమాట. సో దీని తర్వాత ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. సో డిస్క్రిప్షన్, డిస్ప్లే నేమ్, లేకౌస్ ఐడి, టైప్, వర్క్ స్పేస్ ఐడి, డిఫాల్ట్ స్కీమా. ఓకే, సో కొన్ని లేకౌస్ అంటే ఇది డేటా ఫ్లో జెన్ 1 ఫర్ లేకౌస్, డేటా ఫ్లో జెన్ 2 ఫర్ లేకౌస్ ఉంటాయి కదా, అదనమాట. రిమైనింగ్ వాటికి డిఫాల్ట్ స్కీమా డిబి ఉంది. అండ్ ఇక్కడ 1 లేక్ టేబుల్ పాత్, 1 లేక్ ఫైల్ పాత్, సీక్వల్ ఎండ్ పాయింట్ ప్రాపర్టీస్. కానీ ఇక్కడ ఇది మళ్ళీ స్ట్రింగ్ కింద వస్తుంది అన్నమాట. ఓకే, ఏదైతే మనకు వస్తుందో ఇది స్ట్రింగ్ కింద వస్తుంది. ఇది ఆబ్జెక్ట్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత. సో దీన్ని మళ్ళీ ఫర్దర్ గా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. సో ట్రై టు రన్ ఇట్. సో అన్ని కూడా ప్రాపర్ గానే వస్తున్నాయి. నేను ఒకటి 2 సార్లు టెస్ట్ చేశాను అనమాట. సో కాకపోతే ఇక్కడ మళ్ళీ ప్రొవిజన్ స్టేటస్ అంటే కాలం నేమ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఐ డోంట్ వాంట్. సో దానికోసం మళ్ళీ రీప్లేస్ అనేది చేయాల్సి వస్తుంది. ఇది ఫైనల్ అనమాట. ఇది క్లీన్. ఓకే, సో ఎంటైర్ అవుట్పుట్ లో ఇది ఫైనల్ స్టేజ్. ఇప్పుడు దీన్ని మీరు డెల్టా టేబుల్ కింద క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ మీరు ఫైల్ కింద ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. So, ఓకే, మీరు చూడవచ్చు. సో ప్రొవిజనింగ్ స్టేటస్ అండ్
ఐడి అండ్ కనెక్షన్ స్ట్రింగ్, వన్ లేక్ టేబుల్ పాత్, ఫైల్ పాత్, టైప్ అండ్ డిఫాల్ట్ స్కీమా అన్ని కూడా మనకి సో ప్రాపర్ గా చేసినాం. ఓకే, ఇలా మీరేంటంటే లేకోస్ ఏదైతే వస్తాయో వాటిని మనం సో ఇలా కన్వర్ట్ చేయాలి అంటే టేబులర్ ఫార్మాట్ రోస్ అండ్ కాలమ్స్ కింద ప్రాపర్ గా డిరైవ్ చేయొచ్చు అనమాట. సో ఇది లేకోస్ దాని తర్వాత వేర్ హౌస్ అండ్ కాపీ చెప్పవచ్చు ఇంకా రకరకాలు ఉంటాయి కదా, వాటిని కూడా అంటే ఎక్స్ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.